పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, గతించిన వారం నుండి ఈ వారం వరకు కూడా తన కాపుదల, తన కృప, తన ప్రేమ మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు ఉంచిన విధానం బట్టి ప్రభు వారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఎందుకంటే గతించిన వారం నుండి వారం వరకు తన కాపుదల, తన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు నిండుగా ఉంచిన విధానం. ఎంతమందికి యోగ్యత లేదు, ఎంతమందికి భాగ్యం లేదు, అనేక మంది నశించిపోతున్నారు ఈ దినాల్లో. ప్రభువారు దుష్టుల చేతిలో పడిపోకుండా, అన్యుల చేతిలో మనం పడిపోకుండా తన కాపుదల మన పట్ల ఇచ్చాడు. దావీదు భక్తుడు 140 కీర్తనలు ఇదే మాట్లాడతాడు. ఏమంటాడంటే, దుష్టుల చేతిలో పడిపోకుండా నన్ను నీవు రక్షించితివి. అవును, ఆయన రక్షించాడు కనుక ఈ దినం అన్ని స్తుతించగలుస్తున్నాం, మహింపరచగలుస్తున్నాం, ఆయన పూజించగలుస్తున్నాం. అట్టి యోగ్యత దేవాది దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విధంగా జీవించాలని, ఆయన మహింపరచాలని ఈ భూమి మీద మనకి నిలిపించి ఉంచి ఉన్నాడు. కనుక ఆయన మహింపరుద్దాం, ఆయన స్తుతిద్దాం. అప్పుడు దేవాది దేవుడు తన నిండైన కృప మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవాది దేవుడు ఉంచినందుకు మరొక్కసారి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మీకు చదివి వినిపిస్తున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక దైవజనులు ఈ క్రిస్మస్ నెలలో ఈ మాటలు పలుకుతుంటారు. మంచిదే, ఈ మాటలు విన్నాం, గ్రహిస్తున్నాం, సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఆ దినాల్లో కూడా ఈ మాట ఎవరికి తెలియజేస్తున్నారంటే, దేవదూత వచ్చి గొర్రెల కాపరులకు ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఈ వర్తమానం వారు విన్నారు, వెలుగు చూశారు, భయపడ్డారు. భయపడొద్దని ఆ మాట తెలియజేస్తూ, ఈ మాట సువర్తమానం ప్రజలందరికీ, జనులందరికీ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంతోషకరమైన సువర్తమానం. ఆ యొక్క దినాల్లో, ఈ యొక్క దినాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు విన్నారు, గ్రహించారు, యేసు ప్రభు వారిని స్తుతించారంట, దేవుణ్ణి మహింపరిచారట. లోకానికి రక్షకుడు పుట్టాడని వారందరూ ప్రకటించారు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకపోతే ఎవరికి కూడా రక్షణ లేదు, అది మనకు తెలిసిందే. గనుక ప్రజలందరికీ కూడా ఇది సంతోషకరమైన దినం. ఎందుకు? యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టారు. ఇందు నిమిత్తము మన శాపము, మన పాపము ఆయన మోసుకు వెళ్ళటకు, మనకి నీతిమంతులుగా చేయటకు, మనకు నిత్య జీవంలో పంపించుటకు ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగాడు రక్షకుడుగా. మనందరికి అప్పటి వరకు రక్షణ లేదు. భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు పుట్టారో, ఎప్పుడైతే యేసు ప్రభు వారు పుట్టిన తదుపరి తన ప్రాణాన్ని పెట్టి మన నిమిత్తం ప్రాణం పెట్టాడో, మనందరికి కూడా రక్షణ వచ్చింది. అందుకే లోక రక్షకుడు ఆయన. మనందరికీ రక్షణలో నడిపించాడు. ఏ రక్షణలో? పరలోకానికి వెళ్లే రక్షణలో మనందరికి కూడా నడిపించాడు ఆయన. అందు నిమిత్తం ప్రజలందరూ ఆనందించాలి, ప్రజలందరూ సంతోషించాలి. అందరూ ఆనందించారు, అందరూ సంతోషించారు. మంచిదే. ఈ దినం క్రైస్తవ బిడ్డలమైన మనం కూడా సంతోషిస్తున్నాం. ఈ యొక్క నెలల్లో, పండగ దినాల్లో అనేక కుటుంబాలతో, మన కుటుంబాలతో, సంఘంలో ఉంటున్న ప్రజలతో, మన సమాజంలో ఉన్న వారితో ఆనందిస్తాం. మంచిదే. దేవుడు చెప్తున్నాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మంచిది, ఆనందిస్తున్నాం. మంచిదే. లోకమంతటి కొరకు యేసు ప్రభు పుట్టాడు, మన కొరకు కూడా యేసు ప్రభు వారు పుట్టారు. అయితే యేసు ప్రభు వారు మనలో పుట్టారా? అది ఈ దినం ప్రశ్న. ప్రియమైన దేవుడు బిడ్డలారా, లోకమంతటి కొరకు యేసు ప్రభు వారు పుట్టారు, మంచిదే. కానీ మనలో యేసు ప్రభు వారు ఉన్నారా? ఆయన పుట్టారా మనలోన? యేసు ప్రభు వారు మనలో ఉంటే మనం ఎలాంటి కార్యాలు చేస్తాం? మన జీవితం మారిపోతుంది, మన బ్రతుకు మారిపోతుంది. నూతనంగా జన్మిస్తామట. మనం జన్మిస్తున్నామా ప్రియమైన దేవుడి బిడ్డలారా? నూతనంగా ఒక దినము జన్మించడానికి వచ్చాం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు, అయ్యా మా చెడు అలవాట్లు గాని, చెడు కార్యాలు గాని, మా చెడు బుద్ధి గాని, మా చెడు తలంపులు గాని ఇంతవరకు మేము జీవించాం. నీవు రక్షకుడు అని మేము ఎరిగాం. నీ ద్వారా మాకు రక్షణ దొరుకుతుందని మేము ఎరిగి, ఇదిగో ఈ దినాన్ని నుండి మీ చెడుని విడిచిపెడుతున్నాం. నీలో మేము
రక్షణ పొందుకుంటామని రక్షణ పొందుకొని ప్రభు వారి యొక్క ఆత్మ మనలో లేకుండా మనం జీవిస్తున్నామా? ఆ దినము రక్షకుడని నమ్మి బాప్తిసం తీసుకొని రక్షకుడు మాలో ఉన్నాడని మనం జీవిస్తూ, ఈ దినము అదే రక్షకుడు మనలో ఉన్నాడని మనం జీవిస్తున్నామా లేదా? మన కొరకు రక్షకుడు పుట్టాడు, మంచిదే. ఆ రక్షకుడు మన హృదయంలో ఉన్నాడా? మనలో పుట్టాడా? నూతనమైన జన్మ మనలోకి వచ్చిందా? అది ప్రభు ఈ దినం చూస్తున్నాడు. లేదు లోకస్తుల్లాగా, లోకస్తులకు ఆనందపరుస్తూ, మనం ఆనందిస్తూ, మన కుటుంబాలతో ఆనందిస్తూ, మన యొక్క సొంత పనులు మనం చేసుకుంటున్నాం. పౌలు గారు ఇదే మాట అంటారు. ఏమంటారంటే, అందరూ సొంత కార్యాలు చేసుకుంటున్నారు, యేసుక్రీస్తు యొక్క పని ఎవరు కూడా చేయడం. అవును, ఈ దినము మనలో మనం ఆనందిస్తున్నాం, మనలో మనం సంతోషిస్తున్నాం, ఇతరులకి సంతోష పెట్టాలని మనం యొక్క జీవిస్తున్నాం. కానీ ప్రభు వారికి మనం సంతోషపరుస్తున్నామా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, కొత్తగా జన్మించామా? ఈ దినం ప్రతి దినము మనం పరిశుద్ధతలో అభివృద్ధి పొందాలి. ప్రతి దినము నూతనమైన జీవితం మనలోకి రావాలి. ఈ దినము నూతనమైన జీవితంలో మనం ఉన్నామా? నూతనమైన మాటలు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు ఎవరి కొరకు? దేవుడి కొరకు, ప్రభు కొరకు మనం చేసేవారిగా ఉన్నామా? క్రిస్మస్ లో అందరూ అల్లరి చేస్తున్నట్లుగా, ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఇది క్రిస్మస్ అని. ఎందుకండి ఈ క్రిస్మస్ అని ఆపిస్తారు? ఈ యొక్క పాటలు గాని, స్తుతి గాని, ఆరాధన గాని ఆపివేయమని నేనైతే చెప్పడం లేదు. ప్రజలందరికీ ప్రకటించాలి, మాకు కూడా ప్రభు ఉన్నారు, ఆయన పలానా దినాన పుట్టారు, లోకానికి రక్షణ వచ్చింది. ఈ మాటలు మనం తెలియజేయాలి, మంచిదే. గాని దాన్ని అల్లరిగా మార్చకూడదు. ఈ దినం ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభువుకి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. ప్రభువుకి మనం చేసే క్రియల ద్వారా మహిమ పొందాలి, ఆయన గౌరవపరచాలి. ఆ విధంగా జీవించుకోమని ప్రభు వారికి తెలియజేస్తున్నారు. అయితే ఈ దినం క్రైస్తవ బిడ్డలకైన మనకి నూతనమైన జన్మ ఉందా? నూతనంగా జన్మించి జీవిస్తున్నాం ఈ భూమి మీద. ఒకానొక దినంలో ఈ యోహాను సువార్తలో 3వ అధ్యాయం 1వ వచనంలో నికోదేము అనే ఒక పరిసయ్యుడు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తారు. ఆయన ఏం తెలియజేస్తారంటే, ఆయన అంటారు, యేసు ప్రభువా, మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు గాని, సూచక క్రియలు గాని, ఈ అద్భుతాలు గాని ఎవరు చేయలేరు. ఎందుకంటే దేవుని యొద్ద నుండి నువ్వు వచ్చావు గనుక ఈ కార్యాలు చేస్తున్నావు. దేవుడు నీతో ఉన్నాడు గనుక ఈ కార్యాలు చేయగలుస్తున్నావు అని నికోదేము ఈ మాట పలుకుతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆయన విషయంలో మనం కొంచెం లోతుకి వెళ్తే, ఆయన ఒక పరిసయ్యుడు, ఆయన యూదులకు అధికారి అంట. అంతేకాదు ధర్మశాస్త్ర బోధకుడు, బోధించేవాడు, అధికారిగా ఉన్నాడు, పరిసయ్యుడు. ప్రియమైన దేవుని బిడ్డల, అట్టివాడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే రాత్రి వేళ వచ్చాడంట, పగటి వేళ రాలేక. ఎందుకనగా అనేక జన సమూహం ఆయన దగ్గర ఉంటది. అంతేకాదు పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ ఏం చేసేవారంటే ప్రభుని అవమానపరిచేవారు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తున్నారు. ఆయన స్వచ్ఛమైన మాటలు ప్రభు వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు కనుక వారందరూ కూడా అసూయపడేవారు. ఆయన ఎక్కడ ఈయన పగటి వేళ వస్తే తన తోటి స్నేహితులు చూస్తారు, లేదా తోటి శాస్త్రులు పరిసయ్యులు చూస్తారని ఆయన రాత్రి వేళ వచ్చాడు. ఎందుకంటే ఆయన గ్రహించాడు యేసు ప్రభు వారిని, ఆయన చూశాడు, ఆయన యేసు ప్రభు వారిని, ఆయన చేస్తున్న కార్యాలు, ఆయన చేస్తున్న ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలను ఆయన చూస్తున్నాడు గనుక ఆయన రాత్రి వేళ ఆయన కలుచుటకు వచ్చి ఈ మాటలు పలుకుతున్నాడు. ఈ మాటలు పలుకుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో యేసు ప్రభు వారికి తెలుసు. ఆయన ఒక ధర్మశాస్త్ర బోధకుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడే గాని ఆ యొక్క బోధని అనుసరించడం లేదు. ఆ బోధని అనుసరించే వారే నిత్య జీవానికి వెళ్తారని యెహోవా తండ్రి చెప్పారు. పరలోక రాజ్యాన్ని ఉందని వారికి తెలియజేశారు. నా గ్రంథంలో మీకు పేరుంటుందని తెలియజేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, నికోదేము ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారికి, ముసలివాడు అయిన వాడు తిరిగి తల్లి గర్భంలో ఎలా జన్మించగలడు? తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా జన్మించాలా అని నికోదేము అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఒకడు నీటి ద్వారాగా, ఒకడు ఆత్మ ద్వారాగా జన్మిస్తేనే తప్ప నిత్య రాజ్యానికి వారసుడు అవ్వలేడు. అవును,
ఈ దినము నీటి ద్వారా మనందరం కూడా అభిషేకం పొందాం, అందరం కూడా ప్రభు కొరకు జీవిస్తున్నాం, మంచిదే. ప్రభు మనలో ఉన్నాడని మనం జీవిస్తున్నాం, మంచిదే. ఆత్మ మనలో ఉందా? ఆత్మ ద్వారా జీవించగలుస్తున్నాము మనం? అక్కడ మనం చూసుకుంటే నికోదేము ఆత్మ ద్వారాగా రక్షింపబడ్డాడు. ఆ దినమే యేసు ప్రభు వారు ఆయన ఒక హృదయంలో జన్మించారు గనుక ఆ దినం నుండి ఆ మాటలు విన్న ఆ నికోదేము ఆ దినం తన యొక్క బ్రతుకును మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన అలవాట్లు మార్చుకున్నాడు, అన్ని కూడా మార్చుకొని ప్రభు వారిని వెంబడించాడు. మన యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూసుకున్నా ఆయన కొరకు కొన్ని మాటలు ఉంటాయి. అదే యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూసుకున్నా ఆయన కొరకు కొన్ని మాటలు ఉంటాయి. ఆయన కొరకు ఏ విధంగా జీవించాడు నికోదేము, యేసు ప్రభు వారి మాటలు ఎప్పుడు ఆలకించాడో, ఆ సత్యాన్ని ఎప్పుడు గ్రహించాడో, నేను ఎలాగ జన్మించాలి, ఎలాగ జన్మిస్తే నేను ప్రభు రాజ్యానికి వారసుడిగా అవుతానని ఆయన ఎప్పుడు గ్రహించాడు. యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. యేసు ప్రభు వారి కొరకు మాట్లాడడం కూడా ప్రారంభించాడు. ఆయన ఎప్పుడు మాట్లాడాడో అనేక మార్లు ఆయనకి అవమానపరిచారు. సమస్తాన్ని కూడా అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు, ఆయన్ని ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. ఆయన జీవితం మార్చుకున్నాడు, ఆయన బతుకు మార్చుకున్నాడు. ఇంతవరకు నేను ధర్మశాస్త్రాన్ని బోధించాను కానీ ఆ యొక్క బోధలో నేను నడవలేకపోయాను. ఎప్పుడైతే యేసుప్రభు వారి యొక్క మాటలు విన్నాడో ఆ దినం నుండి తన బ్రతుకు, తన జీవితము, తన తలంపులు, తన ఆలోచన, తన ప్రవర్తన, తన మాట తీరు సమస్తం మారిపోయి ప్రభువుని వెంబడించాడు. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా రక్షింపబడ్డాడు. ఆత్మ ద్వారా రక్షింపబడిన వారు అనేకమైన అద్భుతాలు చేస్తారు. వారి జీవితం మారిపోతుంది, వారి బ్రతుకు మారిపోతుంది. అనేక మందికి వారు బ్రతుకునిచ్చేవారిగా ఉంటారు. ఆరిపోయిన దీపాలని తిరిగి వెలిగించేవారుగా ఉంటారు. ఎందుకంటే నువ్వు వెలుగుగా ఉంటావు కనుక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినము గ్రహిస్తున్నావా? ఆత్మతో నడుస్తున్నావా? నీటి ద్వారా రక్షింపబడ్డావు, మంచిదే. ఆత్మ ద్వారా కూడా నువ్వు రక్షింపబడుతున్నా? ఈ దినం నీలో ఆత్మ ఉందా? ఆత్మ ఉంటే మనం అల్లరి చేయం, అల్లరిగా జీవించాం. మన సంతోషం కొరకు, ప్రజల సంతోషం కొరకు, అందరూ ఆనందిస్తారనో లేదా మనకి అందరూ పొగుడుతారనో ఘనతనిస్తారనో మనము ప్రభువారి పుట్టినరోజులు కావచ్చు, ప్రభువారి యొక్క క్రిస్మస్ పండుగలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం జరిగిస్తున్నప్పుడు అవి మనం ఆత్మ ద్వారా చేస్తున్నామా లేదా? ప్రజలకు నచ్చుట కాదు, మనకు నచ్చుట కాదు, దేవుడికి నచ్చుతుందా లేదా? దేవుడికి ఇష్టం లేనివి ఆయాసకరమైన మాటలు, ఆయాసకరమైన అల్లరి చేస్తూ ఈ దినం సమస్తం చేశామని మనలో మనం ఉత్సాహిస్తూ, మనలో మనం ఆనందిస్తూ, ప్రభువారికి మనం చాలా చక్కగా క్రిస్మస్ మేము జరిగింది అని మనలో మనం ఆనందిస్తే కాదు. ప్రభు నచ్చుకుంటున్నాడా మన క్రిస్మస్ అని? ఈ దినం క్రిస్మస్ అంటే ఎలాగుందంటే అల్లరితో కూడిన ఆటపాటలుగా ఉంది. దేవుడికి ఇష్టం లేని నాట్యాలు ఆడుతూ, లోకమైన పాటలు వేసుకుని మ్యూజిక్లు కొట్టి నాట్యాలు అల్లరిగా జీవిస్తున్నారు. లేని మాటలని ఆడుతూ జీవిస్తున్నారు. వారిలో వాళ్ళు ఆనందపరచుకోవడానికి, వారిలో వారు సంతోషపరచుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు అంటున్నాడు, నేను లోకాని కోసం పుట్టాను, మీలో పుట్టానా లేదా? మనలో క్రీస్తు పుట్టాడా? మనలో క్రీస్తు పుడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితము, మన బ్రతుకు మారిపోతుంది. ఈ దినము బ్రతుకు మారేవారిగా మనం ఉన్నామా? లేదంటే లోకమైన అల్లరి అందరూ చేస్తున్నట్లుగా మనం కూడా ఆ విధంగా జీవిస్తున్నాం? ఏ విధంగా? క్రైస్తవ బిడ్డలందరూ చాలా మంది జీవిస్తారు ఎలాగంటే లోకమైన అల్లరితో పాటు మన అల్లరి కూడా. అన్ని పండుగలు చేస్తున్నారు, వాళ్ళలో మనం కూడా కలిసిపోతున్నాం. మన పండుగలు వచ్చినప్పటికీ నాట్యాలు ఆడుతూ, డాన్సులు ఆడుతూ, కొంతమంది తాగుతూ, కొంతమంది పడిపోతూ, అవి అంటారు కదా, ఇంటి పైన స్టార్ ఇంట్లో బార్ అన్నట్టుగా చాలా మంది క్రైస్తవులు ఆ విధంగా మారిపోయి దేవుడికి ఇష్టం లేని కార్యాలని మనం చేసి దేవునికి ఆయాసపరుస్తున్నాం. ఈ దినం ఇవన్నీ చేస్తూ ప్రభు కొరకే మనం జీవిస్తున్నామని మనలో మనం హెచ్చించుకుంటున్నాం. ఇంకా అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21లో ఒక మాట ఉంటుంది, క్రైస్తవుల బిడ్డల కొరకు ఈ మాటలు. ఏ మాటలు ఉంటాయంటే వారేమంటారు, ప్రభువా ప్రభువా మీ కొరకు మేము ఏం చేసాం? అద్భుతాలు చేసాం,
అనేక దెయ్యాలను వెడలగొట్టాం అంటే ప్రభు వారు ఏమంటారంటే, అక్రమం చేయవాళ్ళారా నా ఎద్దు నుండి తొలగిపోండి అంటాడు. మీరెవరో నేను ఎరగను అంటాడు ఆయన. ప్రభువా అన్నవాడు ప్రతివాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. మీరు అనొచ్చు ఈ దినమున, ప్రభువా నీ నామంలో మేము అద్భుతాలు చేశాం, నీ నామంలో మేము దెయ్యాలు వెడగొట్టాం, నీ నామంలో మేము అనేక రోగులకి స్వస్థపరిచాం, నీ నామాన్ని మేము ప్రకటించాం అని మనం చెప్పొచ్చు. కానీ ప్రభు వారికి ఇష్టమైన కార్యాలు మనం చేశామా లేదా? అవి మనం చేస్తున్న కార్యాలు దేవుడు ఇష్టపడుతున్నాడా? ప్రభువా అన్నవాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. ఎందుకంటే అనేక మంది అనేక గొప్పల కోసం, అనేక మంది అనేక ఆనందాల కోసం, ఇంకెవరికో ఆనందపరచాలని వారి కోసం జీవిస్తున్నారేమో గాని ప్రభు ఆనందించేలా జీవిస్తున్నాము. అందుకే అక్రమం చేయవారులారా నా ఎద్దు నుండి తొలగిపోండి అంటాడు ఆయన. మనం చేసే కార్యాలు, మనం చేసే క్రియలు ప్రభు నచ్చుకోవాలి. నచ్చుకున్నప్పుడే ప్రతిదినం క్రిస్మస్ ఆయనకి. ఆయన లోకంలో పుట్టినందుకు ఆయన ఆనందిస్తాడు మనల్ని చూసి. ఆయనకి మనం ఆనందపరిచినాం, లేదా ఆయనకి మనం ఆయాసకరంగా మనం జీవించినప్పుడు, వీరి కోసమా నేను ఈ లోకంలో ఇంత కష్టాన్ని అనుభవించాను, వీరి కోసమా నేను లోక రక్షకుడిగా పుట్టాను, వీరిని రక్షించడం కదా నేను వచ్చాను, ఈ దినం నన్ను బాధ పెడుతున్నారు, ఈ దినం నాకు ఆయాసకరంగా మాట్లాడుతున్నారు. వీరు ఎలా మాట్లాడుతున్నారంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడినట్లు, ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేసినట్లుగా, ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేసినట్లుగా ఈ దినం మనం ఉన్నామా? అది నిజమైన క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆనందించేలా జీవించాలి. ఎప్పుడైతే క్రీస్తు మనలో పుట్టాడో మనలో నూతన జన్మ వచ్చింది. మనం నూతనంగా జీవించాలి. ప్రతి దినం నూతనత్వం మనలో రావాలి, ఇతరులు మనం చూడాలి. దినదినము మనలో మార్పు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మనలో క్రీస్తు ఉంటే, మనలో క్రీస్తు పుడితే మన ఆలోచన, మన మాట, మన పనులు, మన క్రియలు సమస్తం కూడా మారిపోతాయి. మనల్ని చూసి అనేక మంది రక్షింపబడతారు. మనల్ని చూసి అనేక మంది ఆనందిస్తారు, ప్రభువుని మహింపరుస్తారు. ప్రభువుకి మహిమ వస్తేనే అది నిజమైన క్రిస్మస్ క్రైస్తవులకి. ఆ విధంగా మనం జీవిస్తున్నాం. నిజమైన క్రైస్తవులుగా మనం ఉన్నామా? నికోదేము మారాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. అప్పటి వరకు దేవునికి ఆయాసకరంగా ఉన్నాడు, దేవునికి విరోధంగా ఉన్నాడు, ప్రభువుకి విరోధంగా ఉన్నాడు. ప్రభువుని ఎప్పుడు చూశాడు, ప్రభువుని ఎప్పుడు గ్రహించాడు, ప్రభు మాటలు ఎప్పుడు విన్నాడు. ఆయన యేసు ప్రభు వారు ఆయనలో పుట్టారు. ఆయనకు నూతన జన్మ వచ్చింది, ఆయన బ్రతుకు మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది. ప్రభు కోసం జీవించుకున్నాడు. ఆ దినమే యేసు ప్రభు వారు ఆయన హృదయంలో పుట్టారు. ఈ దినము యేసు ప్రభు వారు మన హృదయంలో పుట్టారా? యేసు ప్రభు వారు మన హృదయంలో పుడితే మన బ్రతుకు ఎలాగుంటది, మన జీవితం ఎలాగుంటది? ఎప్పుడు యేసు ప్రభు వారు పుట్టారు అందరికీ తెలిసిందే. లోకానికి తెలిసి యేసు ప్రభు వారు పుట్టారని మనం ఇంకా దాన్ని ప్రకటించిన అవసరం లేదు. ఎందుకు కొరకు పుట్టాడో, ఎందుకు కొరకు ఆయన మరణించాడో, ఎంతవరకు మనల్ని నడిపిస్తున్నాడో అది మనం ప్రకటించేయాలి. ఆయన ఎందుకు కొరకు పుట్టాడో, ఆయన ఎందుకు కొరకు తన ప్రాణం పెట్టాడో, ఎందుకు కొరకు మనలందరిని రక్షించుకుని తనలో నడిపించి తన వర్తమానాన్ని అనేక మందికి ప్రకటింపజేస్తున్నాడో అది మనం ప్రకటించాలి. అది నిజమైన క్రైస్తత్వం, లేదా అది నిజమైన క్రిస్మస్. అప్పుడు క్రీస్తు మనలో పుట్టినట్టుగా. ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేసి, ఆయనకి బాధ కల్పించే కార్యాలు మనం చేసి ఈ దినం మనం కానీ జీవిస్తే అది నిజమైన క్రైస్తత్వం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం క్రీస్తు మనలో పుడితే క్రీస్తుకి మహిమ తెచ్చే బిడ్డలుగా మనందరం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆ విధంగా జీవిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ దినము మీ మాటలు మేము విని ఉన్నాం. ఇదిగో మాలో మీరు పుట్టారు, మా యొక్క జీవితం మారిపోయింది నా ప్రభువా, మా బ్రతుకు మారిపోయింది, మాకు నూతనమైన జన్మ వచ్చింది ప్రభువా. ఇదిగో నూతనమైన జన్మలో తండ్రి మిమ్మల్ని మేము మహింపరిచే బిడ్డలుగా మేము జీవించడానికి మా కృపను అనుగ్రహించండి. ఇదిగో నికోదేమును మార్చారు, నికోదేము మీ మాటలు విని ఇదిగో నూతనమైన జన్మలో ఆయన జీవించాడు. మీరు ఆయనలో పుట్టారు ప్రభువా. ఆయన బ్రతుకు, ఆయన మాట, అయ్యా ఆయన తీరు మారిపోయింది ప్రభువా. మా బ్రతుకులు మార్చండి అయ్యా, మమ్మల్ని కూడా పరిశుద్ధపరచండి. మిమ్మల్ని మేము మహింపరిచే బిడ్డలుగా ఉంటా కృపను అనుగ్రహించి మీరు మాలో పుట్టి అయ్యా నిజమైన క్రిస్మస్ మేము జరిపించుకోవడానికి మా కృపను మాకు అనుగ్రహించమని, మీరు మహిమ పొందుకోమని, చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రదించమని యేసు పుణ్యనామంలో చిన్న ప్రార్థనను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక.